నమస్కారం. టీజీఎన్ న్యూస్కి స్వాగతం. గత 30 సంవత్సరాల క్రితం 10వ తరగతిలో విద్యను అందుకున్న 57 మంది విద్యార్థులు ఒకే వేదికపై కలిసి ఆనందంలో పులకించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో గల నిర్ణ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. నిర్ణ ప్రభుత్వ పాఠశాలలో 1987-88 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అప్పుడు బోధించిన గురువులను ఆహ్వానించి ఘనస్వాగతం పలికి సన్మానించారు. సుదీర్ఘ కాలం తర్వాత అందరూ కలుసుకున్న మిత్రులు యోగక్షేమాలు అడుగుతున్నారు. అప్పటి తీవి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా ప్రైవేట్ రంగాల్లో మరికొందరు హై లెవెల్లో స్థిరపడ్డారు. కొందరు వ్యాపారాలు, రాజకీయ రంగం, ఇంకొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. వారి శిష్యులు మంచి స్థాయికి చేరుకున్నందుకు గురువులను అభినందించి ఆశీర్వదించాలని అందించారు. మొత్తం మీద పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా ముగిసింది. ಗುರುಗಳು ಮುಂದೆ ಬರಲಿ, ನೀವು ಮುಂದೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ, ಅಲ್ಲೇ ನಿಂತಿರಕ ಬರ್ರಿ, ಮುಂದೆ ಬರ್ರಿ ಹಂಗೆ ಅವ್ರು ಹಿಂಗಾದ್ರೆ ಗುರುಗಳು ಬರ್ರಿ. बसवा बसवा ಕೈಯಲ್ಲಿ ಹಾರ ಹೂವ ಎಲ್ಲವನ್ನ ಕೈಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ನಿಧಾನ ಸ್ವಲ್ಪ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಬರ್ರಿ. ಒಂದ್ ನಿಮಿಷ ಚೆನ್ನಾಗಿ ನಿಂದ್ರಿ. ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಇದು ಒಂದು ಫೋಟೋ ನಿಮ್ದು ಮೆಮೊರೇಬಲ್, ನಾಳೆ ನಿಮಗೆ ಸಿಗಂಗಿಲ್ಲ. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోందా? గాంధీజీ పేరును తొలగించి బాపును అవమానిస్తోందా? పేదల పొట్టకొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయా? అవునని అంటున్నాయి విపక్షాలు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం వేస్తున్న అడుగులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ కూలీలకు కొండంత అండగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆత్మను చంపే ప్రయత్నం జరుగుతోంది. పథకం పేరు నుంచి గాంధీజీ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య. గాడ్సే వారసులుగా పేరున్నవారు ఉద్దేశపూర్వకంగానే గాంధీజీని అవమానిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తుతున్నారు. కరోనా వంటి కష్టకాలంలో కోట్లాది మందికి ఆకలి తీర్చిన ఈ కాంగ్రెస్ బ్రెయిన్ చైల్డ్ను ఎలాగైనా చంపాలనే కుట్రతోని కేంద్రం నిధుల్లో కోతలు విధిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక చట్టాన్ని మార్చేటప్పుడు కనీసం రాష్ట్రాలతో చర్చించాలనే సోయి కూడా కేంద్రానికి లేదా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్లో హడావుడిగా బిల్లులు తేవడం ప్రజాస్వామ్యాన్ని అపహాసించడమే. ఇప్పటికే జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరించిన కేంద్రం ఇప్పుడు ఉపాధి హామీ నిధుల భారాన్ని కూడా రాష్ట్రాలపై నెడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అనేక మంది సామాజికవేత్తలతో చర్చించి ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఒక లైఫ్ లైన్ లాగా తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో దాన్ని ఇంకా పట్టణాలకు కూడా విస్తరిస్తామని చెప్పి ఈరోజు దానికి సంబంధించి పేరు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా పని దినాలకు సంబంధించి పెంచినట్టే పెంచుతూ రాష్ట్రాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అన్నీ కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజీ రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా గాంధీ గారిని అవమానపరిచినట్టే. జాతి పితను ఇప్పటికే గాడ్సే వారసులుగా మీకు ఒక పేరుంది. ఇంత పెద్ద కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విధంగా ఉపాధి పేదలకు ఒక అవకాశంగా ఉన్న ఈ కార్యక్రమం రూపురేఖలు మార్చడం ద్వారా, పేర్లు మార్చడం ద్వారా రాక్షసానందం పొందుతా ఉన్నారు కావచ్చు.
తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తిరిగి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటాం, తిరిగి పేదలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకే కాదు అవసరమైన చోట పట్టణ ప్రాంతాలకు కూడా. మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఓ యువకుని మందలించినందుకు తనపై కక్ష పెంచుకుని దాడి చేశారని గ్రామానికి చెందిన పోచయ్య ఆరోపించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామానికి చెందిన పోచయ్య అనే వ్యక్తిపై గత రాత్రి రాకేష్ గౌడ్ అనే వ్యక్తి తమపై దాడి చేశారని పోచయ్య ఆరోపిస్తున్నారు. మేకల మంద వద్దకు వెళ్లిన తనపై ఒక్కసారిగా 15 మంది వ్యక్తులు దాడి చేశారని, తనకు తీవ్ర గాయాలు కావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు తన ఇంటిపై కూడా రాకేష్ గౌడ్ అనుచరులు దాడి చేసి ఇంటి డోర్లు ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో తమపై దాడి చేసి సర్పంచ్ అభ్యర్థిపై నెపం నెట్టివేస్తున్నారని ఆయన అన్నారు. సర్పంచ్ అభ్యర్థి రంగారెడ్డికి ఈ గొడవకు ఎలాంటి సంబంధం లేదని, గతంలో మద్యం తాగొద్దని మందలించినందుకు కక్షగట్టి తనపై దాడి చేశారని ఆరోపించారు. అసలు ఏం జరిగింది? ఈ గొడవకు రంగారెడ్డికి పార్టీకి మాకేం సంబంధం లేదు. వీళ్ళు కక్ష పట్టి నన్ను కొట్టారు కాబట్టి, కానీ రంగారెడ్డికి పార్టీ తరఫున ఈ తరఫున ఏం సంబంధమే లేదు. అతనికి నాకు ఏం సంబంధమే లేదు. మొత్తం తన్నేసి ఇది కూడా ఒట్టిగానే ఇది చేసేసి లేదు. మా ఇంటి మీదకి వచ్చి వాళ్ళే దాడి చేసి ఇది చేసినారు. బండి మీద వచ్చి తన్నడము ఇది చేయడం వలన నేను వచ్చి ఎందుకు అట్లా చేస్తున్నారు, దేని గురించి అని మా మీద అంత దాడితోటి వస్తున్నారు అంటే, నాకు పాత పగలతోటి ఇది వేసుకొని ఉంటున్నా అన్నట్టు ఇది వేసుకొని నేను ఎట్లనైనా చేసి పోసేయాలి చంపేస్తాను అన్నట్టు వాళ్ళే ఇది చేస్తున్నారు. బంజశిబులు అది శంకర్ గౌడ్ వాళ్ళ పెద్ద కొడుకు ఒక 5-6 ఉన్నారు. వాళ్ళు స్మోకింగ్ వీళ్ళు మత్తు ప్రాధాన్యతంగా తాగుతుంటే బెదిరిస్తుంటే వీళ్ళు 15 రోజుల నుంచి పగబట్టి నా మీద కక్ష చేసి రాత్రి ఎలక్షన్ టైంలో నైటు నన్ను దొరకబట్టి ఒక్కరిని చూసి 15 మంది కొట్టారు. నేను మేకలకు తలక కట్టనికి పోతుంటే 15 మంది వచ్చి దొరికిన రాని కథం 15 మంది వచ్చి దాన్ని మూలెత్తేసి ఎట్లా పడితే అట్లా కొట్టి నాకు నెత్తికి తాకింది, కాలుకి రాళ్ళు ఎత్తేసారు, చేతులు ఇవన్నీ ఇదైనాయి. మన పేర్లు రాకేష్ గౌడు, సాయి గౌడు, మళ్ళా బంజ శివులు, ప్లస్ ఇతను అశోక్ గౌడు, సంజుల్ గౌడు, వీళ్ళందరూ నా మీద కక్ష పట్టి అనాధారం ఇట్లా లేవటి కాళ్ళు చేతులు పట్టి లేవటి అనాధారం మూలలు ఎత్తేసారు. నేను మొత్తం నాకు ఇదైపోయి దిమ్మ తిరిగిపోయినా. మా తమ్ముడు వచ్చాడు, మా అన్న వచ్చాడు, అందుకే మోర్లకి లేపి హాస్పిటల్ తీసుకోవడానికి కారు తీసుకొని. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దేవళ్లపల్లి సునీత సత్యనారాయణ గౌడ్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. శంషాబాద్ మండల మాజీ యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గోపనబోని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ సునీత గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తన గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన మల్లేష్ యాదవ్కి మరియు గ్రామ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. పెద్దషాపూర్ అభివృద్ధి కోసం తన సర్వశక్తులు వడుతానని ఆమె మాటిచ్చారు. అనంతరం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జిల్లా జగదీష్ గారు మాట్లాడుతూ పెద్దషాపూర్ను ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నూతన సర్పంచ్ను కోరారు. మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో తమ వంతు సాయశక్తుల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత మరియు వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేపు జరిగే 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని, చిన్న పొరపాట్లు జరగకుండా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి నారాయణ రెడ్డి మంచాల మండలానికి సంబంధించి మంచాలలోని ధన్రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన ఎలక్షన్ మెటీరియల్ పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో కావలసిన సామగ్రిని పోలింగ్ కేంద్రం వారీగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రం చేరుకుని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ మెటీరియల్ క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ చేసుకుని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి బయలుదేరాలని సూచించారు.
ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పోలింగ్ సిబ్బంది నిర్వహించే వారి విధులను క్షుణ్ణంగా వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. బిల్డింగ్ డివిజన్ డీఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడీ హ్యాండ్గా చిక్కారు. ఓయూ మానేరు హాస్టల్లో సివిల్ పనులు చేసిన కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేసినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్ రావాల్సిన 14 లక్షల బిల్లు పాస్ చేయాలంటే 11,000 రూపాయల లంచం ఇవ్వాలని డీఈ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితమే బాధితులు ఫోన్పే ద్వారా 5,000 రూపాయలు చెల్లించగా మిగిలిన 6,000 కోసం డీఈ మళ్లీ ఒత్తిడి తెచ్చారు. దీంతో విసిగిపోయిన బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్లాన్ ప్రకారం నేడు 6,000 లంచం తీసుకుంటుండగా డీఈని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ బృందం అదుపులోకి తీసుకుంది. మరో 2 నెలల్లో పదవి విరమణ చేయాల్సి ఉండగా ఈ ఘటన జరగడం యూనివర్సిటీ వర్గాల్లో కలకలం రేపింది. కిరణ్ నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. యాక్చువల్ మాకు ఒక వారం రోజుల క్రితము ఇక్కడ నుంచి ఒక కంప్లైంట్ వచ్చేది. 4 days బ్యాక్ 12th నాడు ఒక కంప్లైంట్ మా దగ్గరికి వచ్చేసి ఇక్కడ అతను మానేరు హాస్టల్కి వర్క్స్ చేశాడు. ఆ వర్క్స్ గురించి బిల్ రిలీజ్ చేయాలంటే కొంత లంచం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈ రాకొండ శ్రీనివాసులు గారు అడిగారు. అతను టోటల్గా 11,000 డిమాండ్ చేశారు. 5,000 అదే రోజు ఇవ్వాలి కంపల్సరీ అన్నందుకు అతను ఫోన్పే ద్వారా రాకొండ శ్రీనివాసులు గారు ఇచ్చిన నెంబర్కి ఫోన్పే చేశారు ఆ 5,000 రూపీస్. మిగిలిన రిమైనింగ్ 6,000 తీసుకొచ్చేసి అని చెప్పేసి నిన్న ఫోన్ చేశారు. విద్యాలయాల్లో విద్యార్థులకు భద్రత కరువైందా? సినిమా షూటింగ్ల కోసం వర్సిటీ ప్రాంగణాన్ని అద్దెకివ్వడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందా? అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. విశ్వవిద్యాలయంలోని బ్రిటిష్ రెసిడెన్సీలో జరుగుతున్న సినిమా షూటింగ్ల వల్ల తాము తీవ్ర భయాందోళనకు గురవుతున్నామంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. యూనివర్సిటీలో సెక్యూరిటీ లేదని, షూటింగ్ల కోసం వచ్చే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులను వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 2 విద్యార్థులకు నటనలో అవకాశం ఇస్తామని ఆశ చూపి క్యారవాన్లో నిర్బంధించిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణంపై విద్యార్థులు వీసీకి ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపాల్ నిందితులు వినోద్ను సస్పెండ్ చేయడమే కాకుండా ఇకపై సెలవు రోజుల్లో మాత్రమే షూటింగ్లకు అనుమతిస్తామని హామీ ఇచ్చారు. వర్సిటీ యంత్రాంగం నుంచి స్పష్టమైన హామీ రావడంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు. ఏమంటున్నారంటే ఇప్పుడు ఏమన్నా చెప్పామనుకో వార్డెన్స్కి ఏమన్నా మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎలా మాట్లాడతారు అంటే నేనేమన్నా అంటాను, ఇది కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అక్కడ డైరెక్ట్గా మీడియాకు పెట్టడం కాకుండా కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేది. ఒకసారి మనం అందరం కలిసి మేడంతో మాట్లాడదామంటే మాకు సీనియర్ అక్క వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడు, అక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వరు, ఎక్కువ మాట్లాడితే నువ్వు ఎందుకుంటున్నావు ఇక్కడ, నీకు అంత ఇబ్బంది అయితే వెళ్ళిపోని మాట్లాడతారని కంప్లైంట్ చేసిన వినోద్ని మేము ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. షూటింగ్ విషయాలలో అన్నారు కదా, పిల్లలు అభద్రతా భావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసిన షెడ్యూల్ని మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం. పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించము, వాళ్ళ వర్కింగ్ డేస్లో షూటింగ్స్ పెట్టాం. ఇంతకుముందు జరిగిన అది ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు మాకు ఎప్పుడు షూటింగ్స్కి ఇచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎదురు కాలేదు. ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు. సో ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఇచ్చే షూటింగ్స్ ఏమన్నా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా కానీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీసీ మ్యామ్తో మాట్లాడడానికి. ఆ అమ్మాయి ఎవరైతే వినోద్ అనే పర్సన్తో ఇలా అయ్యిందో ఆ అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేసింది రికార్డింగ్లో,
ఇలా నేను వెళ్ళి మా వీసీ మ్యామ్కి అండ్ ప్రిన్సిపల్ మ్యామ్కి కంప్లైంట్ చేశాము, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదని. ఒకవేళ వాళ్ళు అదే రోజు రెస్పాండ్ అయ్యి ఉంటే షీ టీమ్స్కి వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యే అవసరం లేకుండే, ఇంత పెద్ద సీన్ అయ్యే అవసరం కూడా లేకుండే. ఆ వ్యక్తిని సస్పెండ్ చేసేసి అసలు విమెన్స్ కాలేజ్లో చదువుతున్నాం మేము. విమెన్స్ హాస్టల్లో అబ్బాయిలను పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కాదు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు, ఉన్న 3 కెమెరాస్ కూడా పనిచేయట్లేదు. బయటికి వద్దామన్నా వాళ్ళ ఇక్కడ బయట ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ఇష్యూ అవుతుందని, కానీ మా కాలేజ్లో చదువుతున్న మాకే అసలు ఈ విషయము బయటి వాళ్ళు చెప్పే వరకు మాకు కూడా తెలియదు. అండ్ ఇంకా సో మేము యూజీ స్టూడెంట్స్ అయినప్పటికీ మాకు లాస్ట్ ఇయరే ఇది ఓయూ నుంచి డివైడ్ అయ్యి మాకు సపరేట్ యూనివర్సిటీ అయింది. సో ఇప్పుడు పాయింట్ వచ్చేసి ఏంటంటే మా పీజీ అంటే మా సీనియర్స్కి హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. అక్కడ మెస్ ఇన్ఛార్జ్ అయిన వినోద్ అని ఆయన సో మా సీనియర్స్ తోటి చాలా మిస్బిహేవ్ చేస్తున్నారని ఒక కంప్లైంట్ వచ్చింది. సో ఫస్ట్ స్టార్టింగ్ థింగ్ ఒక వాయిస్ రికార్డింగ్ షీ టీమ్కి వెళ్ళింది. దాంట్లో ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే మేము వీసీకి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చినాము, అయినప్పటికీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు, సో మేము డైరెక్ట్గా ఇలా షీ టీమ్కి అప్రోచ్ అవుతున్నామని వాళ్ళు చెప్పారు. సో అదే ఇష్యూ తీసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది, వీసీతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఇష్యూ కాదు సార్, ఆల్రెడీ మేము ఇక్కడ లోపల చాలా ఇష్యూస్ ఫేస్ అవుతున్నాం. ఇక్కడ దర్బార్ హాల్ అని చెప్పేసి బ్రిటిష్ రూల్ అప్పటి నుంచి ఉందని చెప్పేసి ఇక్కడ షూటింగ్కి పర్మిషన్స్ ఇస్తున్నారు. కానీ పర్మిషన్ ఇస్తున్నప్పుడు షూటింగ్ ఏరియా వాళ్ళు కొంచెం సెక్యూరిటీ పెట్టాలి కదా మాకు కూడా, ఎందుకంటే ఇది ఉమెన్స్ యూనివర్సిటీ, అందరు ఆడపిల్లలే ఉంటారు. ఏమైందంటే ఇష్యూ 2 అమ్మాయిలని మీకు బ్యాక్గ్రౌండ్లో యాక్టింగ్ ఛాన్స్ ఇప్పిస్తాము, మీకు షూటింగ్లో మిమ్మల్ని యాక్టింగ్ రోల్స్ ఇప్పిస్తామని చెప్పేసి మార్నింగ్ 10:30 నుంచి 5:30 వరకు తిప్పిరంట. ఆల్రెడీ వాళ్ళిద్దరూ క్యారవాన్స్లో డ్రింక్ చేసి ఉన్నారు. అక్కడ అటు సైడ్ 5:30కి ఎవరు ఉన్నారు సార్. ఆ రోజు అదృష్టం కొద్దీ మా స్పోర్ట్స్ బ్లాక్ అన్న ఉండడం వల్ల ఆ రోజు చూసి వాళ్ళని రెస్క్యూ చేశారు, లేదంటే ఆ రోజు ఆడపిల్లల పరిస్థితి ఏంటన్నా. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అఖిలపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ఆందోళన చేపట్టారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు అనంతరం ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అభివృద్ధి చెందిన గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమే కాకుండా భౌగోళికంగా దూరంగా ఉన్న చార్మినార్ జోన్లో చేర్చడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ప్రకటించాలని, లేని పక్షంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటాలు దిగుతామని హెచ్చరించారు. ఈ నిర్ణయం వల్ల స్థానిక అభివృద్ధి కుంటుపడడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక 10 నిమిషాలు వెనక్కి ఇవ్వండి. ఇంకో మైక్ ఇక్కడ ఉంది. ఇంకో మైక్ ఎక్కడ ఉంది? ప్రకటించాలి. అనే నినాదంతో చార్మినార్ వద్దు, శంషాబాద్ వద్దు అనే నినాదంతో మనం ఉన్నాము. మనకి ఇప్పటి వరకు రావాల్సిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒకటి బొమ్మాడ కనిపిస్తుంది అంతే తప్ప మనకు రావాల్సినది కలెక్టరేట్ ఆఫీస్ మన దగ్గరికి వెళ్ళిపోయింది. రంగారెడ్డి జిల్లా పేరు మార్చి శంషాబాద్ నగరంగా పెడతామంటానంటే దాన్ని కూడా తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఈ జోన్ విషయంలో కూడా చార్మినార్ జోన్ ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు చుట్టుపక్కల ఒక 9 గ్రామ పంచాయతీ ఉన్నాయి. ఇప్పటివరకు మున్సిపాలిటీ కాలేదు. ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు ఏర్పాటు చేసి శంషాబాద్ మున్సిపాలిటీలో కలిపేసి అవి డైరెక్ట్ గా తీసుకెళ్లి అక్కడ ఏదైతే చార్మినార్ జోన్ మంది 1000 మంది ఉంటారు. 1000 మంది తర్వాత ఇంకా 2000 మంది ఉంటారు. ఊళ్ళని గదులు వస్తాయి. దీన్ని మాత్రం వదిలేదు లేదు, వదిలి తీరము ఖచ్చితంగా తీసుకొని తీరుతామని చెప్పేసి మీ సభాముఖంగా అందరికీ అఖిల విపక్ష నాయకులకు, రాజకీయ నాయకులకు ఒకే విన్నపం, చేతులెత్తి దండం పెడుతున్నాం.
ఖచ్చితంగా మీరు కూడా ఇళ్లలో వండుకోకుండా బయట ఉండకుండా వచ్చి ఇక్కడ వచ్చి మన గల్లం ఇప్పాలని చెప్పేసి పేరు పేరున రాజకీయ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఒక జాగ్గా మనం తెలంగాణ ఎట్లా సాధించినామో కులాలు మతాలు శంషాబాద్ జోన్ పరిరక్షణ సాధన చేసి ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా ఎజెండాలకు అతీతంగా ఒకటే ఎజెండా, శంషాబాద్ ని చార్మినార్ జోన్ లో కలపొద్దు, శంషాబాద్ ని సపరేట్ జోన్ గా ప్రకటించాలని చెప్పేసి తక్షణమే గవర్నమెంట్ ఆఫీసర్స్ దీని మీద ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే శంషాబాద్ ని తీసుకెళ్లి శంషాబాద్ కు సంబంధం లేనటువంటి చార్మినార్ జోన్ లో కలపడం అనేది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అందరి అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ మేము కోరడం జరుగుతూ ఉంది. ఏంటంటే శంషాబాద్ ని దయచేసి సపరేట్ గా జోన్ ప్రకటించండి, మమ్మల్ని వేరే జోన్ లో ఎక్కడ కూడా కలపొద్దండి. ఒక 5 నుంచి 6 డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ అన్నింటిని కూడా ఏకం చేసి శంషాబాద్ ని, ఎందుకంటే శంషాబాద్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వసతి ఉన్నది. ఎందుకంటే శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉన్నది, బెంగళూరు హైవే ఉన్నది, మరి అదే విధంగా అన్ని విధాలుగా సిటీకి అనుకూలంగా ఉంటది, అన్ని వనరులు ఉన్నాయి, విద్యా వ్యవస్థలు ఉన్నాయి, ముఖ్యంగా అందరికీ రైల్వే మార్గం ఉన్నది, అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు శంషాబాద్ ని జోన్ గా ప్రకటిస్తేనే బాగుంటది. అన్ని రకాల ప్రజలకు కూడా ఇక్కడ వసతి ఏర్పాటు ఉంటది. కాబట్టి అందరూ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో 3వ విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్ మరియు దోమ మండలాల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 157 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే 18 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 139 స్థానాలకు 400 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 1340 వార్డులో 36 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాలకు 1034 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 182,460 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విశేషం ఏమిటంటే పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఎన్నికల విధుల్లో 1470 మంది పీఓలు, 1726 మంది ఓపీఓలు పాల్గొంటున్నారు. 163 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సిబ్బందిని తరలించేందుకు 20 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఓపీఓలు, పీఓలు నాకు అందరూ 3 అపాయింట్ అయ్యారు. ఆ 3 ఇక్కడికి దయాసగా రాసుకోవచ్చు. మైక్రో అబ్జర్వర్స్ అపాయింటెడ్ అండ్ రిపోర్టెడ్ హియర్. కాబట్టి ఫస్ట్ నుంచే దూరం పెట్టి లైన్ మెయింటైన్ చేసి దూరం 100 మీటర్స్ దూరం. అలాగే ఆఫ్టర్ తర్వాత లబ్ధి చేసి 1 గంట 10 బయలుదేరి అయిపోయిన తర్వాత బాక్సులు సీల్ అయిన తర్వాత రూట్ మొబైల్ వచ్చి మళ్ళీ వీళ్ళని తీసుకొని పోయేంత వరకు కూడా మనం అక్కడే ఉండాలా. మీరు బయట ఇంత దూరం ఆ లైన్ మెయింటైన్ చేస్తే మీకు అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒక్కసారి కనుక వాళ్ళని వదిలేసి లోపలికి వచ్చేసి వాళ్ళు వీళ్ళు బయట ఉన్నారనుకో రారు. ఒక్కొక్కసారి సాధ్యమైనంత వరకు మీరు పిలిపించుకొని బయట హాల్లో కూర్చోబెట్టుకోండి. ఆ వార్డు కౌంటింగ్ అయిపోగానే ఏజెంట్లందరినీ బయటికి పంపిస్తారు. ఇవి టీజీ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.